హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇవన్నీ కూడా మూలికలతో చేసిన సున్నిపిండి అండి. చాలామంది ఈ సున్నిపిండి ఇష్టం లేని వాళ్ళు నాకు చాలా ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ తయారు చేసిన సున్నిపిండే మాకు కావాలి అని. అలా ఎవరికైనా అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. మాకు ఎక్కువగా మూలికలేసినవి కాకుండా ఫస్ట్ మీరు తయారు చేసిన సున్నిపిండే మాకు పంపియండి అంటే పంపిస్తానండి. కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. ఎవరికి ఏది కావాలనేది నీట్గా మెసేజ్ చేస్తే పంపిస్తాను. చాలామంది ఎందుకో మరి ఇది ఇష్టపడట్లేదు. మూలికలు ఉన్న వల్ల మంచిగా స్కిన్ గ్లో వస్తుంది, వైట్గా అవుతుంది, బ్లాక్నెస్ అంతా పోతుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రాకుండా ఉంటుంది. ముక్కు పైన చాలామందికి నల్లగా వస్తూ ఉంటాయి, కొంతమంది తెల్లగా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తీసేస్తుంది. మంచిగా చాలా బాగుంది, మంచి సువాసనతో. కానీ ఫస్ట్ నుంచి నేను చేసిన సున్నిపిండి ఎక్కువగా ఇష్టపడుతున్నామని చెప్తున్నారు. తులసి, పుదీనా, దాంట్లో రోజ్ పువ్వులు, అన్నీ పప్పులే ఉంటాయి దాంట్లో, ఇంకా ఏమీ ఉండవండి. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇది అవసరం లేదండి, ఫస్ట్ మీరు తయారు చేసింది పంపించండి అంటున్నారు. మీకు ఎవరికైనా అలా అనిపిస్తే ఫస్ట్దే కావాలని నాకు నీట్గా మెసేజ్ చేసి ఫస్ట్ పంపించిన సున్నిపిండి అంటే నేను పంపిస్తానండి. అట్లా అని కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన షాంపూ పొడి ఉంది. అది కూడా ఎలా యూజ్ చేయాలంటే కొంచెం వాటర్ కలుపుకొని నెత్తంతా ప్యాక్లాగా అప్లై చేసి ఓ 10 నిమిషాలు నెత్తలో ఉన్నట్టు చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమే. సున్నిపిండి కూడా కొంచెం చేతిలో వేసుకొని కొంచెం వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమేనండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి 3 కూడా. హాయ్ అండి. న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పొడి, సున్నిపిండి, మనకి 3 కూడా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. మీకు యూట్యూబ్లో పెడుతున్న ప్రతిసారి కూడా చాలామంది అడుగుతున్నారు బాటిల్స్ ఎంత, అట్లానే సున్నిపిండి ఎంత, అది రేట్ అనేది అడుగుతున్నారు. నేను ఇక్కడైతే చెప్పను, ఎందుకంటే నేను ఆల్రెడీ పెడుతున్నాను అక్కడ మెసేజ్ బాక్స్లోని ఈ వీడియో కింద శ్రీదేవి అని టైప్ చేసి మనకి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి 182022 అని కొట్టినట్లయితే మనకి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నేను అక్కడ రేట్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. దానికి పెద్ద మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, నేను కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసినట్లయితే నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నేను రిప్లై అనేది ఇస్తాను. చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. అలాగే మనకి అనుకూలంగానే ఉంటుంది. రేటు కూడా పెద్దగా ఏం కాస్ట్ ఉండదు. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే 100 ml, 200 ml, ½ లీటర్ వరకే మనకు అందుబాటులో ఉన్నాయి. ఏ రోజు ఆ రోజే వెళ్ళిపోతూ ఉంటాయి. మన దగ్గర స్టాక్ అనేది ఉండదు, చాలా ఎక్కువగానే వెళ్తుంటాయి. అట్లానే ఎవరికి ఏది కావాలన్నా నీట్గా మెసేజ్ చేసినట్లయితే ఫుల్ అడ్రస్, ఫోన్ నెంబరు, పిన్ కోడ్ పెడితే మీ ఇంటికైతే పంపించడం జరుగుతుంది. అంతేకాదండి, మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎవరు మీ ఫోన్ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మనకి వెంటనే రిప్లై అనేది ఇవ్వండి. లేదంటే కొరియర్ వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు. అందుకనే నేను డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాను కాబట్టి మీరు వాళ్ళు కాల్ చేసిన తర్వాత మీరు వీలు పడక ఫోను తీయకపోయినా మళ్ళీ నెక్స్ట్ చేసి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆయన ఏ నెంబర్ అయినా చేసినట్లయితే వాళ్ళు మీకు అందుబాటులో ఉండి ఈరోజు వీలు పడకపోతే రేపు తీసుకుంటామని చెప్పినట్లయితే అలాగే పెట్టుకుంటారు. మీరు డిటిడిసి ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఇంటికి తెచ్చిస్తారు. మళ్ళీ మీరు తేండి మా అడ్రస్ ఇక్కడ ఉంది అంటే వాళ్ళకి వీలు పడదు. కాబట్టి మీరు వెళ్ళి ఆఫీస్ దగ్గరలో ఉంటే మీరు తీసుకోండి. అంతేకాదండి, మంచి రిజల్ట్ ఉంది, మంచి రీగ్రోత్ ఉంది. హెయిర్ ఆయిల్, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే డైలీ తలస్నానం చేయండి. షాంపూ పొడి యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. డాండ్రఫ్ అనేది 1 వీక్లో మీకు పోతుంది. ఒక్కసారి పోయింది కదా డాండ్రఫ్, మళ్ళీ నిర్లక్ష్యం చేసి ఇక షాంపూ పొడి అవసరం లేదని మీరు కెమికల్ షాంపూలు యూజ్ చేసినట్లయితే మళ్ళీ డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బయట తిరిగేటప్పుడు పొల్యూషన్ వల్ల
మనకి ఎక్కువగా డస్ట్ పడి కూడా డాండ్రఫ్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. కొంతమందికి ఆయిలీ డాండ్రఫ్ ఉంటుంది, అంటే కొంతమంది కనబడదు, కొంతమందికి కనిపిస్తుంది. మనకి టెస్ట్ చేసుకుంటే తప్ప ఆయిలీ డాండ్రఫ్ అనేది బయటపడదు. చాలామంది తల దురదగా ఉంటుంది, ఇట్లా గీకేటప్పుడు గోళ్ళలో నల్లగా మురికిలాగా వస్తుంది. అది టెస్ట్ చేసుకుంటే ఆయిలీ డాండ్రఫ్ అనేది బయటపడుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు ఉండే పొడిది యూజ్ చేయొచ్చు. అలాగే మన స్కిన్కి అది ఎలా వాడాలనేది కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వీడియోస్ పెట్టానండి, మీరు చూసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఇంకా మా మనవరాలకు రుద్దు కూడా చాలా వీడియోస్ పెట్టాను. అంతేకాదండి, మీరు షాంపూ పొడి యూజ్ చేసేటప్పుడు మీ జుట్టును బట్టి ఒక కప్పులో 2-3 స్పూన్లు వేసుకొని ఈ హెయిర్ ఆయిల్ అనేది నైట్ టైం కానీ డే టైం కానీ స్మూత్గా 10 నిమిషాలు మసాజ్ చేసుకొని ఒక 8 అవర్స్ మీ నెత్తిలో ఉన్నట్టు చూడాలి. చాలామంది అప్పుడే ఒక గంట ముందు అప్లై చేస్తే ఆయిల్ సరిపోతుందా అని అడుగుతున్నారు. అలా కాదండి, 8 అవర్స్ అనేది మన నెత్తిలో ఉంటే ఆయిల్, నెక్స్ట్ డే మీరు కొద్దిగా మనకి షాంపూ పొడి అనేది ఎట్లా అప్లై చేయాలంటే కొద్దిగా వాటర్ పోసి కప్పులో వేసి కలుపుకొని అది కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు వెళ్ళే వరకు కూడా అప్లై చేసి చిక్కగా, ఏదైనా మీరు మందారం ప్యాక్ వేసుకుంటారు చూడండి, మందార ఆకు కానీ, అట్లనే మనకి మెంతులు కూడా రుబ్బి చాలామంది పెడుతున్నారు. అలాగే షాంపూ పొడి ఎక్కువగా అప్లై చేసి కొద్దిగా వాటర్ పోసి గట్టిగా రబ్ చేసి రుద్దుకోవాలి. నెత్తిలో ఓ 10 నిమిషాలు ఉండేటట్టు చూడాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి రీగ్రోత్ కనిపిస్తుంది, డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది షాంపూ పొడి. అందరూ కూడా కిలో ప్యాకెట్స్ ఎక్కువ తీసుకుంటారు. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకునే వాళ్ళు 1/2 కిలో తీసుకోండి, ట్రై చేయండి. నచ్చితేనే నెక్స్ట్ 1/2 కిలోకి వెళ్ళండి, లేదు అనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు. సున్నిపిండి కూడా పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ మృదువుగా వైట్గా అవుతుంది, మనకి పిగ్మెంటేషన్ తీసేస్తుంది. మెడ పైన నల్లగా పేరుకపోయి ఉంటుంది చాలామందికి, మనకి చైన్లు వేసుకున్న వల్ల అది కూడా తీసేస్తుంది మెల్లమెల్లగా. కాస్త రఫ్ చేసి మంచిగా రుద్దుకోవాలి. సున్నిపిండి యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది అసలు వాడకూడదు. మనకి ఇంకా నల్లగా ఫేస్ కానీ మెడ కానీ ఉన్నట్లయితే మీరు 10 నిమిషాలు ప్యాక్ లాగా వేసుకోండి సున్నిపిండి. ఆ సున్నిపిండి ప్యాక్ 10 నిమిషాల తర్వాత వాటర్ పోసి కడిగేసుకోవడమే. మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ట్యాన్ కూడా వచ్చేస్తుంది, ట్యాన్ కూడా తీసేస్తుంది. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పొడి, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు అందరూ కూడా ఎక్కువగా డాండ్రఫ్ సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు మనకి అందరూ కూడా కిలోలే తీసుకుంటున్నారని తెలుసు కాబట్టి షాంపూ పొడి ఎక్కువగా అడుగుతున్నారు, అలాగే సున్నిపిండి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. ఎవరికి ఎంత కావాలంటే అంత మెసేజ్ చేసినట్లయితే పంపిస్తాను. ఎవరికి సపరేట్ కావాలనే పంపిస్తున్నానండి. చాలామంది ఉసిరికాయ పొడి అలాగా, సీకకాయ పొడి అలాగ అడుగుతున్నారు, అలాగైనా పంపిస్తాను. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని మీ జుట్టును బట్టి మీకు ఎంత జుట్టు ఉందో దానికి 2 చెంచాల 3 చెంచాల మనం ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసి బాగా జారుడుగా కలుపుకొని పాయిలుగా తీసి కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి ఒక 10 నిమిషాలు నెత్తిలో పెట్టుకొని మీరు రబ్ చేసి రుద్దేయడమేనండి. చాలామంది నైట్ టైం కలిపి పెట్టుకోవాలని అడుగుతున్నారు, అవసరం లేదండి. మీరు ఎప్పుడు స్నానంకి వెళ్తే అప్పుడే ఇలా కలిపేసి కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి ఓ 10 నిమిషాలు తలలో ఉన్నట్టు చూసుకోండి. మీరు బయటికి వెళ్ళే వాళ్ళైతే, ఇంట్లో ఉండే వాళ్ళైతే ఒక 1/2 అవర్ పెట్టుకోండి, మంచిది. ఒక 1/2 అవర్ పెట్టుకొని వారంలో 2 సార్లు అయినా సరే మీరు చేయండి. రెగ్యులర్గా చేసుకుంటే చలికాలము మనకి డాండ్రఫ్ అనేది మన దరిదాపులకు కూడా రాదు. చాలామంది మేము డైలీ చేయలేమండి, మనకు నెత్తి ఆరదు, ఆఫీసు లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ అయితే కంపల్సరీ చేయండి. డాండ్రఫ్ అనేది రాదు, వైట్ హెయిర్ కూడా రాదు. ఒకప్పుడు ఏజ్ని బట్టి 50 దాటితేనే తెల్ల జుట్టు అనేది కనిపించేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా 10 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా వస్తున్నాయండి. అందుకనే మనకు కెమికల్ ఉన్న షాంపూలు అసలు ఎవరు యూజ్ చేయకుండా మనం చక్కగా ఇంట్లోనే కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు ఇలాంటి పొడులు వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. నెత్తంతా ఇలా అప్లై చేసి కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్ది చూడండి, మెల్లమెల్లగా డాండ్రఫ్ తీసేస్తుంది, మంచి రీగ్రోత్ ఉంటుంది. ఒత్తుగా చిక్కగా పెరగాలి జుట్టు అనుకునే వాళ్ళు షాంపూ పొడి, హెయిర్ ఆయిల్ కంపల్సరీ వాడండి. డైలీ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయండి. నైట్ టైం కానీ డే టైం కానీ హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు షాంపూ పొడితో తలస్నానం చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది.
డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. లేదా మాకు డాండ్రఫ్ లేదు, రీగ్రోతే కావాలంటే వీక్లీ 2 టైమ్స్ అయితే షాంపూ పొడి అప్లై చేసి రుద్దుకోండి. డైలీ ఆయిల్ అనేది పెట్టండి. అంతేకాదండి, మరి మనకి సున్నిపిండి అన్ని ఆకులు, పువ్వులు, మూలికలు కలుస్తాయి. అది కూడా వీడియోలో పెట్టాను, చూడండి. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. మనకి స్కిన్ గ్లోగా, వైట్గా ఉంటుంది. కళ్ళు చుట్టూ నలుపు, చాలామందికి పెదవులు నలుపు పోతుంది. గట్టిగా రబ్ చేసి స్కిన్ కూడా రుద్దుకోండి. అట్లానే పిగ్మెంటేషన్ ఉంటే ఒక 5 నిమిషాలు ప్యాక్లో వేసుకొని రుద్దినట్లయితే మెల్లమెల్లగా పోతుంది. హాయ్ అండి, హెయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పొడి, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. మనకి రీగ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్. డాండ్రఫ్ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే షాంపూ పొడి కంపల్సరీ వాడండి. కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి షాంపూ పొడిలో. మనకి డాండ్రఫ్ తీసిస్తేనే మంచి రీగ్రోత్ అనేది కనిపిస్తుందండి. ఎవరికైనా సరే ఒక 4 వారాలు చక్కగా వారంలో 2 సార్లు చేసి చూడండి. మంచి రిజల్ట్, రీగ్రోత్ కనిపిస్తుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉండేవాళ్ళు డైలీ స్నానం తలక అనేది మంచిదండి. అది షాంపూలు వాడకుండా ఇలా న్యాచురల్ కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు పొడిది ఇది వాడినట్లయితే మనకి ప్యాక్లాగా వేసుకోవాలి. ఒక కప్పులో మీ జుట్టును బట్టి 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ తీసుకొని వాటర్ పోసి జారుడుగా కలుపుకొని పాయిలుగా తీసి కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి ఓ 10 నిమిషాలు నెత్తిలో ఉన్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేసి ట్యాప్ కింద తలబెట్టి కడిగేయడమే. ఒక్కసారికే జిడ్డంతా పోతుంది. మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు. అంతేకాదండి, మనకి ఇంకా జిడ్డు పోలేదని మీకు డౌట్గా ఉంటే ఇంకొక హాఫ్ చెంచా వరకు వాటర్లో కలిపి నెత్తిలో పోసుకొని బాగా రుద్దితే నురగ ఎక్కువగా వస్తుంది. షాంపూ కూడా పనికిరాదు, అంత నురగ అయితే వస్తుందండి. ఇవన్నీ కూడా ఇంకా ప్యాకింగ్ ఉన్నాయండి, చేయలేదు, నేను చూపిస్తున్నాను. చాలామంది ఎక్కువగా షాంపూ పొడి, సున్నిపిండి పెట్టుకుంటున్నారు. ఇది సున్నిపిండి అండి. ఫస్ట్ చూపించిన ప్యాకెట్ షాంపూ పొడి. దీనికి ఇంకా స్టిక్కర్ పెట్టలేదు. మంచి రిజల్ట్ అయితే ఉంది. మనకి సున్నిపిండి పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. స్కిన్ గ్లోగా మంచిగా ఉంటుందండి. పిగ్మెంటేషన్స్ అయితే మెల్లమెల్లగా